ప్రభు దండవత్ హరే ప్రణామం. కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు వసుదేవునికి ఉపదేశం చేయటం అనేటువంటిది ఈరోజు చూడబోతున్నాము. అంతేకాకుండా వసుదేవుడు దేవకీ పుత్రులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకురమ్మని కోరడం. వసుదేవుడు దేవకి ఇద్దరు కూడా వాళ్ళు కోల్పోయినటువంటి కంసుడి ద్వారా చంపబడినటువంటి వాళ్ళ పుత్రుల్ని శ్రీకృష్ణ భగవానుడు తిరిగి మళ్ళీ వాళ్ళని తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. అవన్నీ కూడా మనం ఈరోజు చూద్దాం. ఆ శ్రీకృష్ణ భగవానుడు మరియు ఇతర ద్వారకా వాసులందరూ కూడా కురుక్షేత్రం నుంచి తిరిగి ద్వారకకి రావడం అనేటువంటి జరిగింది. తర్వాత శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా తన తండ్రి అయినటువంటి వసుదేవుడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో వసుదేవుడు శ్రీకృష్ణుడితోటి బలరాముడితోటి మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ అంతకు ముందే వసుదేవుడు ఋషుల నుంచి విన్న శ్రీకృష్ణుడు బలరాముడి యొక్క గొప్పతనం గురించి. సో ఆ గొప్పతనం గురించి విన్నటువంటి వసుదేవుడు అంతేకాకుండా వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి కర్మలను కూడా ఆయన స్వయంగా చూశాడు. సో రిలేట్ చేసుకుంటే శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, బలరాముడు కూడా దేవాది దేవుడు. సో వీళ్ళిద్దరూ కూడా సామాన్యమైనటువంటి పురుషులు కాదు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఆయన కృష్ణుడితోటి బలరాముడితోటి ఆయన మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు అనంటే, మీరిరువురు కూడా శక్తి గురించి నాకు తెలుసు. మీరు విశ్వ సృష్టికి మూలం, సృష్టికి ప్రధానం అని కూడా నాకు తెలుసు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. తర్వాత మహావిష్ణువుకు కూడా నీవే మూలము, ప్రభువు అయి ఉన్నావు. ఆ ప్రభు మహావిష్ణువుకు కూడా ప్రభువు ఎవరు అంటే భగవానుడి యొక్క తత్వం, ఆ శ్రీకృష్ణ భగవానుడు. అంతేకాకుండా ఈ సృజింపబడేటువంటి సమస్తము కూడా ఉమ్, నీ అందే, నీ వల్లనే, నీ నుండియే, నీ కొరకే, నీ సంబంధంలోనే జరుగుతున్నది అనేటువంటి విషయం కూడా నాకు అర్థమైంది అని వసుదేవుడు చెప్తున్నారు. ఇంకా అంతేకాదు, నువ్వు సృజించినటువంటి ఈ సృష్టిలోకి నీవే పరమాత్మగా కూడా విస్తరిస్తున్నావు. ఆ తర్వాత పుట్టుక లేని వాడవు నువ్వు. సో ఈ సమస్త సృష్టికి కూడా చైతన్యాన్ని నీవే పరమాత్మగా ఉండి ఇస్తున్నావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. తర్వాత ప్రాణాది విశ్వ సృష్టి తత్వములు ఎటువంటి శక్తులు ప్రదర్శించినో వాస్తవములకు అవన్నీయును భగవానుడి స్వీయ శక్తులే అయి ఉన్నాయి. ఏలైనా ఆత్మ అనాత్మలు రెండును అతని ఆధీనంలోనే, అతని పైననే ఆధారపడి ఉన్నాయి. అట్లే పరస్పరము విభిన్నములై ఉన్నవి. ఈ విధముగా భౌతిక జగత్తునందలి సక్రియమగు ప్రతిదీను దేవదేవుని చేతనే గతిశీలమవుతున్నది. భగవంతుడి సృష్టిలో ఏం జరిగినా గాని భగవంతుడి యొక్క ఆధీనంలోనే జరుగుతుంది. మనం ఆత్మ అనాత్మలు అంటే మనం అందరం కూడా, ఇతర జీవులందరూ కూడా వాళ్ళ వాళ్ళ జీవితంలో ఏం చేసినా కానీ భగవంతుడి ప్రభావంతోనే జరుగుతున్నాయి, భగవంతుడి కోరికతోనే జరుగుతున్నాయి, భగవంతుడు శాసిస్తేనే జరుగుతున్నాయి తప్ప వాటంతరకు అవి ఏమీ జరగడం లేదు. సో మనం ఏదో గొప్పగా సాధించి ఆ సాధించిన దానికి భగవంతుడికి ఏమి సంబంధం లేదు అని అనుకున్నాము అని అంటే అది మన మూర్ఖత్వం అవుతుంది. అలాంటి వాళ్ళు పూర్తిగా భౌతికంలో ఉన్నటువంటి వాళ్ళు, నిజమైనటువంటి భక్తులు, వాళ్ళు ఏం సాధించినా కానీ భగవంతుడి కృప వల్లనే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహిస్తారు. అందుకనే భగవంతుడికి కృతజ్ఞతని తెలియజేస్తారు. ఓకే, ఇవన్నీ కూడా వసుదేవుడు శ్రీకృష్ణుడితోటి బలరాముడితోటి మాట్లాడుతున్నారు. ఇంకా కంటిన్యూషన్ ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం ఈ రోజు చూద్దాం. 7వ శ్లోకంలో ప్రమీల మాతాజీ. హరే కృష్ణ. కాంతిస్తేజ ప్రభాసత్తా చంద్రాజ్ఞర్కర్షవిద్యుతాం కాంతిస్తేజ ప్రభాసత్త చంద్రార్గన్ కర్క్ష విద్యుతాం యస్థైర్యం భూభృతాం భూమే వృత్తిర్గంధోర్ధభవాన్. యత్స్థైర్యం భూభృతాం భూమే వృత్తిర్గంధోర్ధతో భవాన్. చంద్రుని కాంతి, అగ్ని తేజము, సూర్యప్రభ, నక్షత్రముల వెలువెలలు, మెరుపు వెలుగులు, పర్వతముల స్థిరత్వము, భూమి యొక్క గంధము, ఆధార శక్తి అన్నియును వాస్తవమునకు నీవే. భాష్యము. సూర్యుడు, చంద్రుడు, తారకులు, మెరుపు, అగ్ని మున్నగు వాని సారము అతడే అని శ్రీకృష్ణునితో పలుకుచూ శ్రీ వసుదేవుడు శృతి స్మృతుల అభిప్రాయమును సమర్థించుచున్నాడు. ఉదాహరణకు శ్వేతాశ్వతరోపనిషత్తు
6.14 ఈ విధముగా పలికినది. నత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమను భాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. అచ్చట ఆధ్యాత్మిక ఆకాశంలో సూర్యుడు గాని చంద్రుడు గాని తారకలు గాని లేదా మెరుపులు గాని ప్రకాశించవు. అయినచో ఇక సాధారణ అగ్ని గురించి చెప్పునదేమున్నది? ఆధ్యాత్మిక ఆకాశ తేజము చేతనే ప్రతిబింబమైన ప్రతిదియు ప్రకాశమాన మగుచుండును. ఈ విధముగా దాని కాంతి చేతనే సమస్త విశ్వము ప్రకాశితమగును. ఇక భగవద్గీత 15.12 శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికియుండెను. యదాదిత్య గతం తేజో జగద్భాసేతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సమస్త జగత్తునందలి అంధకారమును నశింపజేసేడు సూర్యుని తేజస్సు నా నుండియే ఉద్భవించుచున్నది. అదే విధముగా చంద్రుని తేజస్సు అగ్ని తేజము కూడా నా నుండియే కలుగుచున్నవి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం. చంద్రుడి కాంతి, అగ్ని తేజస్సు, సూర్య ప్రభ, నక్షత్రముల మిలమిలలు, మెరుపు వెలుగులు, పర్వతముల స్థిరత్వము, భూమి యొక్క గంధము, ఆధార శక్తి అన్నీను వాస్తవమునకు నీవే. అంటే ఈ భౌతిక విశ్వంలో మనం ఏం చూసినా కానీ దానికి మూలం శ్రీకృష్ణ భగవానుడే. యాక్చువల్ గా ఈ సుగంధం అనేటువంటిది ఉంది చూసారా, అది భూమి నుంచి వస్తుంది. మట్టికి ఒక స్మెల్ అనేటువంటిది ఉంటుంది అనమాట. మట్టి స్మెల్ అందరికీ నచ్చుతుందా? ఎస్ ప్రభుజీ, వర్షం పడ్డప్పుడు బాగుంటుంది ప్రభుజీ. బాగుంటుంది వర్షం మేడం. మట్టి స్మెల్ బాగుంటుంది నచ్చుతుంది బ్రదర్, కదా. చాలా ఆ బాగుంటుంది. స్మెల్ ఏదైతే ఉందో ఆ స్మెల్ నుంచి అది మూల వాసన అన్నమాట. సో ఆ వాసన నుంచి మిగిలిన వాసనలన్నీ వస్తాయి. ఓకే, రోజా పువ్వుకి రోజా స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచే వస్తుంది ప్రభు. మట్టి ఎస్ నుంచే ప్రభు, వస్తుంది. మల్లె పువ్వుకి మల్లె పువ్వు స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమి అది నుండే మృతిక వస్తుంది. నుంచి. భూమి నుండే వస్తుంది. భూమిలో ఉన్నటువంటి ఆ స్మెల్లే వివిధ రకాల స్మెల్స్ గా అది మారుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క రకమైనటువంటి రుచులు కూడా చూడండి భూమి నుంచే వస్తాయి. మూలం అన్నమాట. ఆ మూలం ఏదైతే ఉందో అది స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిందే. శ్రీకృష్ణ భగవాను నుంచే వచ్చింది. అంతేకాదు మనం సూర్యుడు, నక్షత్రాలు స్వయం ప్రకాశమానాలు అని మనం అనుకుంటాం కదా, అవి వాటంతరకు అవే వెలుగుతూ ఉన్నాయి అని. కానీ భగవద్గీత దాన్ని ఖండిస్తుంది. సూర్యుడి యొక్క తేజస్సు నా నుంచే వస్తుంది, చంద్రుడి యొక్క తేజస్సు కూడా నా నుంచే వస్తుంది, అగ్నిలో ఉన్నటువంటి ఆ తేజస్సు కూడా నా నుంచే వస్తుంది అనేటువంటి విషయాన్ని కృష్ణుడు చెప్పారు మనకి భగవద్గీతలో. దాన్నే ఇక్కడ వసుదేవుడు కూడా శ్రీకృష్ణ బలరాములను ఉద్దేశించి అంటున్నారనమాట. మొత్తం కూడా ఆధారం నీవే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్, యాక్చువల్గా మనకి భగవద్గీతలో కూడా 15వ అధ్యాయంలో చెప్పినటువంటి శ్లోకాన్ని ఇక్కడ ఉదహరించారు. అంతేకాకుండా ఇంకొక శ్లోకాన్ని చెప్తారు. సమస్త సృష్టిలో ఉన్నటువంటి గ్రహాలు ఇవన్నీ కూడా వాటి వాటి కక్షల్లో ఎలా తిరుగుతున్నాయి, ఎలా ఉన్నాయి కక్షలో అంటే భగవంతుడి యొక్క శక్తి వాటిని అలా ఉంచింది. మనందరికీ గురుత్వాకర్షణ శక్తి అని మనం అనుకుంటాం. ఆ గురుత్వాకర్షణ శక్తికి మూలం కూడా శ్రీకృష్ణ భగవానుడే. ఏ విధంగా అయితే ముత్యాల హారాల్లో ముత్యాలు దారంకి కట్టబడి ఏ విధంగా అయితే నిలబడి ఉంటాయో ఆ విధంగా ఈ యొక్క గ్రహాలు, గ్రహ మండలాలు ఇవన్నీ కూడా వాటి వాటి కక్షల్లో అవి భగవంతుడి యొక్క శక్తి ఆధారంగా నిలబడి ఉన్నాయి. మనకి ముత్యాల హారంలో దారం కనపడదు, పూసలే కనపడతాయి కదా. సో అంతే ప్రభు. అలానే ఈ యొక్క విశ్వం మొత్తం కూడా అలా స్థిరంగా ఉండడానికి కారణం భగవంతుడి యొక్క శక్తి. అది మనకి కనపడకపోవచ్చు. ఓకే, దారం కనపడనట్లు. అది నెక్స్ట్ 8వ శ్లోకం. సుజాత మాతది, కేసే సుజాత మాత. తప్పణం ప్రాణనమ తప్పణం తర్పణం ప్రాణనమపాం దేవత్వం తాశ్చ తద్రసః తర్పణం ప్రాణనమపాం దేవత్వం తద్రసాః ఓజస్సహో బలం చేష్టా గతిర్వాయోస్తవేశ్వరా ఓజస్సహో బలం జ్యేష్ఠా గతిర్వాయోస్తవేశ్వరః. దేవాని జలము, దాని రుచి, దాని దప్పిక తీర్చగలిగడి శక్తి, దాని జీవన దాయక శక్తి అయి ఉన్నావు. దేహము యొక్క వెచ్చదనము, ఓజస్సు, మానసిక బలము, శారీరక బలము, ప్రయత్నము, చలనముల వంటి వాయువు యొక్క ప్రకటనముల ద్వారా నీవు
ఈ శక్తులను ప్రదర్శించుదు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఓకే. సో ఏ విధంగా భగవంతుడు సమస్త విశ్వము వ్యాపించి ఉన్నాడు అనేటువంటి విషయం మనకి ఈయన శ్లోకాల ద్వారా అర్థమవుతుంది. భగవంతుడి యొక్క విభూతులు 10వ అధ్యాయం చూస్తే మనకి ఇవన్నీ వస్తాయి కదా. నేనే నువ్వు తాగేటువంటి నీటిలో రుచిని కూడా అని అంటున్నారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు అని అంటే, మనం సృష్టిలో ఈ భౌతిక విశ్వంలో మనం అనుభవిస్తున్నటువంటి భౌతిక ప్రకృతి ద్వారా మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి దానిలోనూ మనం కృష్ణుడిని చూడగలగాలి కదా. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, మనము భౌతిక మాయ ప్రభావం నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలి? ముందు మనం ప్రతి దాంట్లోనూ కృష్ణుని చూడాలి. ప్రతి దాంట్లోనూ కృష్ణుని చూడగలిగితే మనం భౌతిక మాయ ప్రభావంలో నుంచి బయటపడ్డట్టే. ప్రతి దాంట్లోనూ కృష్ణుడి సంబంధాన్ని మనం వెతకగలగాలి. ఒక పెన్ను తీసుకున్నా, పుస్తకం తీసుకున్నా, ల్యాప్టాప్ తీసుకున్నా, కెమెరా తీసుకున్నా, ఏం తీసుకున్నా, మొబైల్ తీసుకున్నా, దీనికి కృష్ణుడికి సంబంధం ఏమిటి అనేటువంటి విషయం మనకు తెలియాలి. ఎలా వచ్చింది ఇది, ఓకే, ఏ విధంగా మనకి కృష్ణుడితో సంబంధం ఉంది దీంతో అనేటువంటి విషయాన్ని కనుక మనం గ్రహించగలిగినట్లయితే మనము మాయ ప్రభావంలో లేనట్టు యోగ మాయ ప్రభావానికి వచ్చినట్టు, అంటే భక్తుల కోవలోకి వచ్చినట్లు. అందుకనే శుద్ధ భక్తులు ఎక్కడ చూసినా దేన్ని చూసినా కృష్ణుడి సంబంధంలోనే చూస్తారు. ఓకే. సో అలా చూడడానికి మనందరికీ కూడా జ్ఞానము అనేటువంటిది ఇలాంటి భక్తులు భగవంతుని కీర్తించినప్పుడు వస్తుంది. మనం తాగేటువంటి నీళ్లలో ఉన్నటువంటి స్వచ్ఛత, మనం తాగేటువంటి నీళ్లలో ఉన్నటువంటి రుచి, మనం తాగేటువంటి నీళ్లలో దప్పిక తీర్చగల శక్తి కూడా శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చింది అనేటువంటిది మనకి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. సో ఇంకా దేహం యొక్క వెచ్చదనము, ఓజస్సు, మానసిక బలము, శారీరక బలము, ప్రయత్నము, చలనము వంటి వాయువు యొక్క ప్రకటము ద్వారా నీవు నీ శక్తులను ప్రదర్శింతువు. ఓకే. సో భగవంతుడు, అందుకనే భగవంతుడి యొక్క ఈశ్వరుడి ఆజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదు అని అంటారు కదా. సో అందుకని ఓకే. నెక్స్ట్ 9వ శ్లోకం రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. రామారావు ప్రభుజీ హరే కృష్ణ. చదవండి. 9వ శ్లోకం. దిశాం త్వమవకాశోసి దిశః కం స్ఫోట ఆశ్రయః. దిశాం త్వమవకాశోపి దిశః కం స్ఫోటాశ్రయః. నాతో వర్ణస్త్వం ఓంకార ఆకృతీనాం పృథక్కృతిః. నాదో వర్ణస్త్వం ఓంకార ఆకృతీనాం పృథక్కృతిః. దిక్కులు పొందపరచగలిగిడి వారి సామర్థ్యము, సర్వవ్యాపకమగు ఆకాశము, దాని అందరి ధ్వని నీవే అయి ఉన్నావు. అది అవ్యక్త నాశనమును ఓంకారము, అవ్యక్త నాదము ఓంకారము, మాటల రూపంలో శబ్దము, విశిష్ట ప్రసంగముగా మారేడి వాక్కు నీవే. హరే కృష్ణ. భాష్యము. సాధారణ సృజన క్రియ అనుసరించి భాషణము ఎల్లప్పుడూ వివిధ స్థితులలో శ్రావ్యమగుచుండును. అది సూక్ష్మము అంతర్భావము నుండి భావ ప్రకటన వరకు కొనసాగుచుండును. ఋగ్వేద మంత్రములో 1.164-45 ఈ విధం స్థితులు ఇట్లు పేర్కొనబడినవి. చత్వారా నాకృత మాత సదాని తాని విదుర్భాక్ష్మణ ఏ మనీషిణ గృహాయాం త్రీణి నిహాతాని నేజ్ఞయంతి తురీయం వాచో మనుష్య పదంతి. విచక్షణ కలిగిన బ్రాహ్మణులు భాషణము యొక్క 4 క్రమాగత స్థితుల ఎరిగియుందురు. వీటిలో 3 హృదయములో స్పందన రూపంలోనే నిశ్చిత్తమై ఉండగా 4వ స్థితినే జనులు సాధారణముగా భాషణమని తెలుసుకుందరు. హరే కృష్ణ ప్రభుజీ. సో దిక్కులు పొందుపరపగలిగడి వాటి సామర్థ్యములు, సర్వవ్యాపకముగు ఆకాశము, దాని అందలి ధ్వని నీవే అయి ఉన్నావు. ఆకాశంలో ధ్వని, ధ్వని ఎక్కడి నుంచి సృష్టింపబడుతుంది, ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది ధ్వని? ఆకాశం నుండి వస్తుంది ప్రభు. ఆకాశం నుంచి ధ్వని వస్తుంది. అవ్యక్త నాదము అంటే ఏంటి అంటే అది ఓంకారం. ఓకే. సో యాక్చువల్ గా అన్ని ధ్వనులకి కూడా మూల ధ్వని ఏమిటి అని అంటే ఓంకారం. ఆ ఓంకారం అనేటువంటిది మనం యాక్చువల్ గా అది వైబ్రేషన్ అనమాట. అది మనం మామూలుగా సైలెంట్ గా ఉన్నా కానీ ఈ యొక్క ప్రకృతి వైబ్రేషన్స్ అన్ని కలిపితే
ఆ, ఆకాశంలో ఉండేటువంటి శబ్దం అంతా కలిపితే మనకి ఓం లాగా వినిపిస్తుంది. అంటే అది మూల శబ్దం అన్నమాట. సో మాట రూపంలో శబ్దము విశిష్ట ప్రసంగముగా మారడి వాక్కు నీవే. ఓకే. మనము మన మనసులో ఉన్నటువంటి భావాలని బయటికి వ్యక్తం చేయాలంటే ఏంటి అంటే మాట. ఉం? సో ఈ మాట అనేటువంటిది బయటకు వచ్చినప్పుడు అది ఒక శబ్దంలా బయటకు వస్తుంది, అదొక భాషలా. ఓకే. యాక్చువల్ గా మనకి ఋగ్వేదంలో చెప్పబడినటువంటి మంత్రాల ప్రకారంగా చూస్తే మనకి 4 స్థితులు ఉంటాయి మన భావాన్ని వ్యక్తం చేయడానికి. అందులో 3 హృదయంలోనే స్పందనలా ఉంటే ఒకటి మాత్రమే మాట రూపంలో బయటకు వస్తుంది. ఒక స్థితి మాట. ఓకే. సో వీటన్నిటికీ కూడా మూలం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు అని వసుదేవుడు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 10వ శ్లోకం నాగలక్ష్మి మాతాజీ. హరే ఇంద్రియం కృష్ణ. ఇంద్రియాణం త్వం దేవాశ్చ తదనుగ్రహః ఇంద్రియాణం త్వం దేవా చ తదనుగ్రహ అవబోధో భవాన్ బుద్ధేర్జీవస్యానుస్మృతి సతి. అవబోధో భవాన్ బుద్ధేర్జీవస్యానుస్మృతి సతి. ఇంద్రియార్థములను వెల్లడి చేయుటలో ఇంద్రియ శక్తి, ఇంద్రియ అధిష్టాన దేవతలు, ఇంద్రియ కార్యములకే ఆ దేవతలు వసగే అనుమతి నీవే. నిర్ణయం చేయుటలో బుద్ధి యొక్క సామర్థ్యము, ఏదేని విషయమును జీవుడు చక్కగా గుర్తుపెట్టుకోగలిగే సామర్థ్యమును నీవే అయి ఉన్నావు. భాష్యము. ఒకనొక ఇంద్రియము తన ఇంద్రియార్థంతో జతకూడినప్పుడు ఆ ఇంద్రియం యొక్క అధిష్టాన దేవత దానికి అనుమతి నొసగవలసి ఉండునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. ఈ శ్లోకం నందలి అనుస్మృతి అను పదమును అత్యున్నత భావంలో అనగా మనిషి తనను నిత్యాత్మగా గుర్తించడం అనే భావంలో శ్రీల విశ్వనాథ చక్రవర్తులు వివరించింది. హరే కృష్ణ. ఓకే. ఈ ఈ భౌతికంగా మనకు ఉన్నటువంటి ప్రతి ఇంద్రియం కూడా ఎలా పనిచేస్తుంది అంటే ఆ ఇంద్రియానికి ఉన్నటువంటి అధిష్టాన దేవత కారణంగా పనిచేస్తుంది. అందరూ అనుకున్న అధిష్టాన దేవతలు ఎవరు లేరు అని. ఉం? మనం 2వ స్కందంలో సృష్టి గురించి చదువుకుంటున్నప్పుడు ప్రతి ఇంద్రియము ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయం మనం చదువుకున్నాం. ఓకే. కళ్ళు తీసుకున్నప్పుడు ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక 3 అంశాల గురించి మనం చదువుకున్నాం కదా. సో ఆది భౌతికం ఏంటి, ఆధ్యాత్మికం ఏమిటి, ఆది దైవికం ఏమిటి అనేటువంటిది. ఓకే. కళ్ళ విషయంలో తీసుకుంటే కళ్ళు, చక్షువులు, మనకి కనిపిస్తున్నటువంటి కళ్ళు ఆది భౌతికం, భౌతికం అది. ఓకే. తర్వాత ఆధ్యాత్మికం ఏమిటి అంటే సో ఆధ్యాత్మికం వచ్చేసి మన యొక్క దృష్టి. ఓకే. తర్వాత ఆది దైవం ఏమిటి అని అంటే కళ్ళకి అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో సూర్యుడు. ఓకే. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఇంద్రియానికి కూడా ఒక ఆ అధిష్టాన దేవత అనేటువంటిది ఉన్నారు. ఆ అధిష్టాన దేవత లేకుండా ఆ ఇంద్రియం పనిచేయదు. ఓకే. ఏదైనా సరే అది కన్నైనా, చెవైనా, ముక్కైనా, నోరైనా. కొంతమందికి ఆ ముక్కుకు సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంటుంది అనుకోండి. వాళ్ళు ముక్కుకు సంబంధించినటువంటి అధిష్టాన దేవతను కనుక ప్రసన్నం చేసుకుని పూజ చేస్తే వాళ్ళకి ముక్కుకు సంబంధించిన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. చెవులకు సంబంధించిన ప్రాబ్లం ఉందనుకోండి, ఆ అధిష్టాన దేవతను పూజించాలి. ఓకే. అయితే మనందరము కూడా ఇవన్నీ కూడా శాస్త్రంలో ఇవ్వబడ్డాయి. ఓకే. ఇవన్నీ కూడా వేదాల్లో ప్రత్యేకంగా మనందరికీ కూడా ఏ విధంగా మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలి అనేటువంటిది మనకి మనకి శాస్త్రంలో ఇవ్వబడింది. అందుకని మనం ఏం చేస్తామంటే మనకి ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి సంబంధించినటువంటి దేవీ దేవతలను ఆరాధిస్తాం. ఆ దేవీ దేవతల ద్వారా మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఈ దేవీ దేవతలు అందరికీ కూడా మూలం ఎవరు? ఈ దేవీ దేవతలు వాళ్ళకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మన కళ్ళు పనిచేసేలాగా, మన చెవులు వినిపించేలాగా, మన ముక్కులు వాసన చూసేలాగా, మన నోరు రుచి చూడగలిగేటట్టు, మాట్లాడగలిగేటట్టు వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వడం ఎలా వచ్చింది? భగవానుడి అంటే ద్వారా. స్వయంగా భగవంతుడితోటి శక్తి తీసుకున్నారు. భగవంతుడి శక్తిని ఇస్తే ఆ శక్తి ద్వారా వాళ్ళు మనకి పనిచేస్తారు. అంటే డైరెక్ట్ గా అంటే యాక్చువల్ గా ఒకవేళ ఈ దేవీ దేవతలందరూ కూడా నాకు భగవంతుడితో సంబంధం లేదు, నాకేముంది ఆ శక్తి నేనే ఇస్తున్నాను అని అంటే అది వాళ్ళకి ఆ శక్తి లేదు. ఆ శక్తి కూడా వాళ్ళు నిజమైనటువంటి భక్తులు కాబట్టి, వాళ్ళు భగవంతుడికి సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అలాంటి ఆలోచన రాదు. అలాంటి ఆలోచన రాదు కాబట్టి
వాళ్ళని అధిష్టాన దేవతల స్థానంలో భగవంతుడు ఉంచారు. మనలాంటి వాళ్ళని ఉంచరు. ఒకవేళ మనలాంటి వాళ్ళకి అలాంటి ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, మనకు ఆల్రెడీ మనం అదే స్థితిలో ఉన్నాం. ఉం? ప్రతిదానికి కృష్ణుడి కేంద్రంగా మనం ఏం చెయ్యం. మనం అందరికీ మన జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతిదానికి కూడా మనమే మూలం అని అనుకుంటాం. అందుకనే మనకి దేవతల స్థానం రాదు. అధిష్టాన దేవతల స్థానం అసలే రాదు. అధిష్టాన దేవతలుగా ఉన్నారు అని అంటే కృష్ణుడికి శుద్ధ భక్తులైతేనే ఉంటారు. సో ఇది తెలుసుకోలేనటువంటి వాళ్ళకి ఏమవుతుంది అని అంటే ఆ దేవీ దేవతల కారణంగానే ఆ మాధ్యమంగానే జరుగుతున్నప్పటికీ దేవీ దేవతలే మూలము అని అనుకుంటాం. ఏ విధంగా అయితే నారదుడు పొరపాటు పడ్డాడు బ్రహ్మదేవుడి విషయంలో, నువ్వే మూలమా అని అడిగారు కదా. యాక్చువల్గా నారదుడేం పొరపాటు వాళ్ళ మనలాంటి వాళ్ళ కోసం పొరపాటు పడ్డటువంటి మనలాంటి పొరపాటు పడ్డటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మ ద్వారా సమాధానం తెలియజేసి మన మన యొక్క భ్రమను పోగొట్టే విధంగా చేయడం కోసం నారదుడు స్వయంగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, నేను చూస్తున్న ప్రతిదీ నువ్వే సృష్టించింది కాలా కనిపిస్తుంది నాకు, సో ఇంక నీకు పైన ఎవరు లేరా, నువ్వేనా మూలం అని స్వయంగా నారదుడు అడిగినప్పుడు బ్రహ్మదేవుడు మరి శుద్ధ భక్తుడు కాబట్టి బ్రహ్మదేవుడికి భగవంతుడు ఇచ్చినటువంటి సేవను ఆయన చేస్తున్నారు కాబట్టి ఆయన నేను కాదు అని చెప్పాడు. ఓకే, నేను కాదు, నేనే ఆరాధించేటువంటి నా దేవుడు ఉన్నారు, నా భగవంతుడు ఉన్నారు. సో ఆయన శక్తినిస్తే నేను చేస్తున్నాను, అంతేకాని నా శక్తి కాదు ఇది అనేటువంటి విషయాన్ని ఆయన బ్రహ్మదేవుడు చెప్పడం అనేటువంటి జరిగింది. అంటే దేవీ దేవతలు అందరూ కూడా వాళ్ళ యొక్క నిజస్థితి తెలుసు. అందుకనే ఆ దేవీ దేవతలందరికీ కూడా మూలం శ్రీకృష్ణ భగవానుడే అనేటువంటి విషయం చివరికి వసుదేవుడు కూడా ఒప్పుకున్నారు. ఆయన కూడా వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని కూడా నువ్వే ఇచ్చావని ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 11వ శ్లోకం. శ్రీవాణి మాతాజీ. హరే కృష్ణ. భూతానామపి భూతాధీర్ ఇంద్రియాణాం చ తైజసః భూతానామసి భూతాది ఇంద్రియాణాం చ తైజసః వైకారికో వికల్పానాం ప్రధానమనుశాయినం. వైకారికో వికల్పానాం ప్రధానమనుషాయినం. భౌతిక తత్వములకు మూలమైనట్టి తమోగుణయుత అహంకారము దేహేంద్రియములకు మూలమైనట్టి రజోగుణయుత అహంకారము దేవతలకు మూలమైనట్టి సత్వగుణయుత అహంకారము సమస్తమునకు ఆధారమైనట్టి అవ్యక్త మహాతత్వము నీవే అయ్యున్నావు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మహతత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి ప్రభుజీ? సారీ, మహతత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రధానం నుంచి ప్రభుజీ. ప్రధానం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి. ప్రధానానికి మహతత్వానికి తేడా ఏంటి? మహత్తత్వంలో ఈ త్రిగుణాలు కలుస్తాయి ప్రభుజీ. ప్రధానంలో ఏమీ ఉండవు, ఒక ముద్ద అంత, దాంట్లో ఎటువంటి తత్వాలు ఉండవు. భౌతిక తత్వం అనేటువంటిది లేదు ప్రధానంలో. ఓకే, అంటే ఈ యొక్క అహంకారం అనేటువంటిది లేదు. ఓకే, ఈ అహంకారం కూడా 3 రకాలు ఉంది: సత్వగుణ, రజోగుణ, తమోగుణ అహంకారం. సో ఎప్పుడైతే ఇవి కలుస్తాయో ప్రధానంలో, అప్పుడు ప్రధానం కాస్త మహతత్వంగా మారుతుంది. అంటే మహతత్వం అనేటువంటిది భౌతిక అంశం, ప్రధానం అనేటువంటిది సూక్ష్మ అంశం. ఓకే, సో సూక్ష్మతత్వం స్థూలతత్వం తెలుసు కదా మనకి. మనం ఉన్నాము, మనలో సూక్ష్మతత్వాలు ఏమిటి అని అంటే మనసు, బుద్ధి, అహంకారం ఉన్నాయి కదా. సో అవి మనకు కనిపిస్తాయా? కనపడవు. మహతత్వము అంటే సమస్త భౌతిక విశ్వం, త్రిగుణాలతో కూడి ఉన్నటువంటి ఈ సమస్త భౌతిక విశ్వం. ఇందులో స్థూలతత్వం ఉంటుంది, అది ఏమిటి అని అంటే ప్రధానం. ఓకే, సారీ, సూక్ష్మతత్వం అది ప్రధానం, మనకు కనపడింది అనమాట. అంటే ఇందులో భౌతిక అంశాలన్నీ తీసేస్తే మిగిలేదేంటి? అది ప్రధానం అనమాట. ఓకే, సో ఈ మహతత్వానికి కూడా నీవే మూలము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, సో ఈ మహతత్వానికి కూడా నీవే మూలం. మనం అందరం కూడా ఇంతకు ముందే చూసాం, మనకి ఇవన్నీ కూడా మనం 2వ స్కందంలో చదువుకున్నాం. చాలా డీటెయిల్డ్ గా 2వ స్కందంలో 3వ స్కందంలో ఇవ్వబడింది. ఈ యొక్క సృష్టి ఏ విధంగా సృష్టింపబడుతుంది, ఈ భౌతిక మూలకాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి, ఈ భౌతిక మూలకాలన్నీ కలవకపోతే ఒక అండాకారంలో ఉన్నటువంటి ఈ విశ్వం అనేటువంటిది ఏర్పడదు, ఈ బ్రహ్మాండం అనేటువంటిది ఏర్పడదు. ఈ భౌతిక మూలకాలన్నీ భగవంతుడు కొన్ని లక్షల సంవత్సరాల పాటు అలానే ఉంచారు. ఉంచితే అవన్నీ కలిసి అవన్నీ కూడా ఒక ప్రకృతిలా మారేటువంటి ఒక శక్తి వాటికి ఏర్పాటు చేశారు భగవంతుడు. ఇప్పుడు మనం చూస్తే ఒక కోడి ఉందనుకోండి, కోడి గుడ్డు పెడితే ఆ గుడ్డుని పొదగడానికి ఎన్ని రోజులు పడుతుంది? 21 రోజు పడుతుంది. 21 రోజులు పొదిగితే 22వ రోజు అది పిల్లని పెడుతుంది, కోడిగుడ్డు నుంచి పిల్ల వస్తుంది. అలానే ఈ ఈ ఈ బ్రహ్మాండం కూడా
పొదగడానికి ఎన్నాళ్ళు పట్టింది? ఈ బ్రహ్మదేవుడి యొక్క బ్రహ్మాండం ఇలా మారడానికి ఎన్నాళ్ళు పట్టింది? ఈ బ్రహ్మాండాన్ని ఇలా మార్చడానికి ఎన్నాళ్ళు పట్టింది అంటే భగవంతుడు దాన్ని 1,00,000 సంవత్సరాల పాటు, దేవతా సంవత్సరాల పాటు అలానే ఉంచారు, మూలకాలను సృష్టించి. అప్పుడు ఇవన్నీ కూడా తయారయ్యాయి, బ్రహ్మాండం తయారైంది. అంటే భగవంతుడి కోరిక మీదకి, అంటే భగవంతుడి దృష్టిలో ఇదేం పెద్ద సమయం కాదు 1,00,000 సంవత్సరాలు, మనకి సమయం అంత ఎక్కువ. ఓకే, భగవంతుడికి ఒక క్షణం, అరక్షణం కదా. సో భగవంతుడు సృష్టించినటువంటి సృష్టి అంత ఉందన్నమాట. ఈ సమస్తానికి మూలాధారమైనటువంటి అవ్యక్త మహతత్వము నీవే అయి ఉన్నావు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 12వ శ్లోకం. లావణ్య మాతాజీ. నస్వరేష్విహ భావేషు తదసి త్వమనస్వరం నస్వరేష్విహ భావేషు తదసి త్వమనస్వరం యథా ద్రవ్య వికారేషు ద్రవ్యమాత్రం నిరూపితం. యదా ద్రవ్య వికారేషు ద్రవ్యమాత్రం నిరూపితం. ఆధారభూతమైన పదార్థం నుండి తయారైన వస్తువులు మార్పు చెందుచుండగా ఆధారభూతమైనది మార్పు చెందినట్లు గోచరించే రీతి ఈ జగత్తులోని సమస్తము నస్వరము గాక నీ ఒక్కడే అనస్వరుడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఆధారభూతమైనటువంటి పదార్థము నుండి తయారైన వస్తువులు మార్పు చెందుతుండగా ఆధారభూతమైనది మార్పు చెందనట్లు గోచరించే రీతి ఈ జగత్తులోని సమస్తము నశ్వరము కాగా నీ ఒక్కడవే అనశ్వరుడు. నశ్వరము అనశ్వరము అంటే తెలుసు కదా, ఏది నశ్వరం నశింపబడేది, అంటే ఏది నశింపబడనిది. నశించిపోయేది. ఉం? ఏదైతే ఈ భౌతిక ప్రకృతి ఉందో అది నశ్వరమైనది, ఈ జగత్తు నశ్వరమైనది. తర్వాత నీవు, ఈ జగత్తుకి మూలమైనటువంటి నీవు అనశ్వరుడువు అనేటువంటి విషయం చెప్తున్నారు. తయారైనటువంటి ప్రతి వస్తువు కూడా, అంటే నీవు ఈ భౌతిక ప్రకృతిలో సృష్టిస్తున్నటువంటి ప్రతి వస్తువు కూడా, ప్రతిదీ కూడా మార్పుకు లోనవుతుంది, కానీ నీవు మార్పుకు లోనవు. యాక్చువల్గా భౌతిక ప్రకృతి నశ్వరమైనది అనేటువంటిది దానికి ఇక్కడ మీనింగ్. యాక్చువల్గా నిజానికి భౌతిక ప్రకృతి కూడా శాశ్వతమే. మనకి భగవద్గీత ఏం చెప్తుంది? బ్రహ్మ సత్యం, జగత్ సత్యం అంటుంది. సో బ్రహ్మ సత్యం, జగత్ సత్యం, జగత్ మిథ్య అని చెప్పదు. ఇంకోటి మనకి భగవద్గీత చెప్పేటువంటి 5 తత్వాల్లో భౌతిక ప్రకృతి కూడా ఒక తత్వం కదా. సో ఈ భౌతిక ప్రకృతి కూడా శాశ్వతమైన తత్వమే. ఎలా అంటే ఒక్కొక్కసారి ప్రకటమవుతుంది, ఒక్కొక్కసారి ప్రకటన అవ్వదు. ప్రకటన అవునప్పుడు మనము నశించిపోయింది అని అనుకుంటాం, కానీ అది నశించిపోదు. కాకపోతే అవ్యక్తంగా ఈ భౌతికమైనటువంటి ప్రకృతి మార్పులకు లోనవుతుంది. ఏదైతే మార్పులకు లోనవుతుంది అంటే ఈ రోజు ఒక రకంగా, రేపు ఇంకో రకంగా, ఎల్లుండి ఇంకో రకంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనమే ఉన్నాం. ఓకే, రోజు రోజు మారుతూనే ఉంటాం మనం, కానీ ఆ మార్పు మన కళ్ళకి కనపడే అంతగా కాకపోవచ్చు కదా. ఏ వ్యక్తి అయినా సరే మనం చిన్నప్పటి నుంచి తీసుకుంటే ఒక 8 సంవత్సరాల తర్వాత, 8 సంవత్సరాల ముందు ఫోటో తీస్తే మనకి 2 పక్కన పెడితే వీళ్ళిద్దరు వేరు వేరు అంటాం మనం కదా. ఒకేలాగా ఉండాలని ఏం లేదు. అంటే ఆల్మోస్ట్ శరీరంలో ఉన్నటువంటి మొత్తం మార్పులు వచ్చేసాయి. సో అలానే మన పాత కణాలన్నీ కూడా పోయి కొత్త కణాలన్నీ వస్తాయి మన శరీరంలో కూడా. అంటే శరీరం మారిపోయింది. సో కానీ ఆ మార్పుని మనము గ్రహించలేకపోవడం వల్ల మనము మారట్లేదు అని అనుకుంటాం. కానీ ఈ భౌతిక విశ్వంలో ప్రతిదీ కూడా మార్పుకు లోనవుతుంది. ఏదైతే మార్పుకు లోనవదో అది ఎవరు? భగవంతుడు మాత్రమే. భగవంతుడు. ఓకే, ఇక్కడ నశ్వర అనశ్వరాలు అంటే మార్పుకు లోనయ్యాయి, మార్పుకు లోను కానిది అని అర్థం అనమాట. అందుకని భగవంతుడు ఎప్పుడూ అలానే ఉంటారు. భగవంతుని ముసలివాడిగా ఎప్పుడైనా చూసారా మీరు ఫోటోలలో? లేదు ప్రభు, లేదు. లేదు ప్రభు. తెల్ల గడ్డం, తెల్ల మీసాలతో ఎప్పుడైనా చూసారా భగవంతుడిని? లేదు ప్రభు. లేదు ప్రభు. ఎప్పుడు అట్లానే ఉంటారు భగవంతుడు, ఆయన మార్చారు. నెక్స్ట్ 13వ శ్లోకం. శిరీష్ మాతాజీ. సత్వం రజస్తమ ఇతి గుణాస్తద్వృత్తయశ్చ సత్వం రజస్తమ ఇతి గుణాస్తద్వృత్తయశ్చయాః త్వయ్యద్ధా బ్రహ్మణి పరే కల్పితా యోగమాయయాం. త్వయ్యద్ధా బ్రహ్మణి పరే కల్పితా యోగమాయయా. సత్వరజస్తమో గుణములు వాటి వృత్తులు పరతత్వమగు నీయందే యోగమాయ ఏర్పాటుచే నేరుగా ప్రకటమగుచుండును. భాష్యము.
భగవానుడు స్వయంగా త్రిగుణపూర్ణ వస్తువులుగా విస్తరించేడి విధమును గురించి వసుదేవుని వర్ణన. ఆ దేవదేవుడు గుణప్రభా గుణప్రభావితుడగునని లేదా అతడు నశ్వరుడని తప్పుగా సూచించే అవకాశం ఉన్నది. అట్టి అపార్థమును తొలగించుటకే వసుదేవుడు ఇచ్చట త్రిగుణములు, వాటి నుండి తయారయ్యేడి పదార్థాలు భగవంతుని సృజన శక్తి అయిన యోగమాయ యొక్క ఏర్పాటుచే పనిచేయునని పలుకుచున్నాడు. యోగమాయ సర్వదా భగవంతుని ఆధీనములోనే ఉండును. కనుక భగవానుడు ఎట్టి భౌతిక సంస్కారము చేతను ఏనాడును కలంకితుడు కాడు. హరే కృష్ణ ప్రభుజీ. తత్వ రజస్తమో గుణాల ప్రకటన అనేటువంటిది భగవంతుడి యొక్క శక్తి ద్వారానే జరుగుతుంది. భగవంతుడి యొక్క శక్తి ఒకటే. ఆ శక్తి భౌతికంగా ప్రకటమైనప్పుడు అది మహామాయ అవుతుంది. ఆ శక్తి ఆధ్యాత్మికంగా ప్రకటమైనప్పుడు అది యోగమాయ అవుతుంది. ఓకే. సో యోగమాయకి భౌతిక మాయకి వేరే వేరే ఏం లేదు, తేడా డిఫరెన్స్ ఏం లేదు. ఓకే. యోగమాయ భౌతిక మాయ మొత్తం ఒకటే, భగవంతుడి యొక్క శక్తి. ఏ విధంగా అయితే ఎలక్ట్రిసిటీని, కరెంట్ని హీటర్కి ఇస్తే ఏమవుతుంది? వేడెక్కుతుంది. అదే కూలర్కి ఇస్తే ఏసీ కూలర్కి ఇస్తే చల్లగా చేస్తుంది కదా. కానీ ఇచ్చే శక్తి రెండింటికి సేమే కదా. ఎందుకంటే నేను కూలర్కి ఇస్తే చల్లగా అవుతుంది, అలానే హీటర్కి ఇచ్చినా కానీ చల్లగానే అవ్వాలి అంటే ఎందుకంటే అవదు అలాగే. శక్తి సేమ్ కదా, శక్తి సేమ్ కదా. అంటే ఒకళ్ళ మీద ఒక రకంగా, ఇంకొకళ్ళ మీద ఇంకొక రకంగా ఏ విధంగా అయితే అదే ఎలక్ట్రిసిటీ ప్రభావితం చేస్తుందో అలానే భగవంతుడి యొక్క శక్తి కూడా అలా ప్రకటమవుతుంది. ఓకే. సో ఎప్పుడైతే ఈ భౌతిక తత్వాలు ఉన్నాయో, సత్వ రజస్తమో గుణాలు ఎప్పుడైతే అవి ఉన్నాయో దాన్ని అప్పుడు అది ఈ మహామాయగా ప్రకటమవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. యోగం మొత్తం కలిపి అసలు యాక్చువల్గా యోగమాయ. అది భౌతిక విషయాల పట్ల ప్రభావితం చేసినప్పుడు అది మహామాయగా మారుతుంది అనమాట. సో వీటన్నిటికీ కూడా మూలం నీవే, వీటన్నిటికీ కూడా కంట్రోలర్ నీవే, నీ ఆధీనంలోనే పనిచేస్తున్నాయి ఇవన్నీ అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే ఇక్కడ మళ్ళీ ప్రభుపాదుల వారు మళ్ళీ గుర్తు చేస్తున్నారు భాష్యంలో ఏమని చెప్తున్నారు అంటే, భగవంతుడి ఆధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క మాయాశక్తి భగవంతుడిని ప్రభావితం చేయలేదు అని చెప్తున్నారు. ఒకవేళ భగవంతుని ప్రభావితం చేస్తున్నాయి అని మనం అనుకున్నట్లయితే అది మన ఆ, అది మన మిస్అండర్స్టాండింగ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి భగవంతుడు ఈవెన్ భౌతిక సంపర్కంలో ఉన్నప్పటికీ, అంటే ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినప్పటికీ ఆయన గుణాలతోటి కలంకితుడు కాడు. నెక్స్ట్ 14వ శ్లోకం, సునీత కంఠం నిర్మాత. తస్మాన్న సంత్యమీ భావా యర్హి త్వయి వికల్పితా తస్మాన్న సంత్యమీ భావాయ త్వయి వికల్పితాః త్వం చామీషు వికారేషు హ్యన్యథా వ్యావహారికః వంశామీషు వికారేషు హ్యన్యథా వ్యావహారికః. భావం: ఈ విధంగా ప్రకృతి వికారములే అయినట్టి ఈ సృజిత తత్వములు ప్రకృతి వాటిని నీ యందు ప్రకటించినప్పుడే అస్తిత్వమును కలిగి ఉండును. ఆ సమయమున నీవు కూడా వాటి యందు ప్రకటమయ్యుండువు. కానీ అట్టి సృష్టి సమయంలో తప్ప నీవెల్లప్పుడూ దివ్యతత్వముగా ఒంటరిగా నిలిచి ఉండువు. భాష్యము: ప్రళయ సమయమున విశ్వము పరిసమాప్తమైనప్పుడు అప్పటి వరకు భగవన్మాయచే ప్రకటమైనట్టి జడ వస్తువులు, జీవదేహములు భగవంతుని దృష్టి నుండి దూరం అగును. విశ్వ విలయ సమయములో భగవానుడు వాటితో తన సంబంధమును కొనసాగించడు కనుక అవి అస్తిత్వమును కోల్పోవును. అనగా భగవంతుడు తన దృష్టిని సృష్టి వైపునకు, బ్రహ్మాండ పోషణ వైపునకు సారించినప్పుడే భౌతిక తత్వములు నిజమైన కార్య ఉనికిని కలిగి ఉండగలవు. భగవానుడు ఎన్నడూ భౌతిక దృష్ట్యా వాటి యందు ఉండకపోయినను నిరాకార బ్రహ్మముగా వాటి యందు వ్యాప్తమై ఉండును. ఇక పరమాత్మనిగా అతడు ప్రతి పరమాణువులోనూ ప్రవేశించి ఉండి జీవులను వారి వారి దేహములను అనుసరించి ఉండును. భగవద్గీత 9.4-5 యందు భగవద్వాక్యములు ఇట్లున్నవి: మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం.
భూతభృన్న చ భూతస్థో మమాత్మ భూత భావన. సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచే ఆవరించబడి ఉన్నది. జీవులనియు నా యందున్నవి, కానీ నేను వాటి యందు లేను. అయినను సృష్టించబడిన సమస్తము నా యందు స్థితిని కలిగి ఉండదు. అచింత్యమైన నా యోగ వైభవమును గాంచుము. నేను సర్వజీవులను పోషించువాడను మరియు సర్వత్ర వసించువాడనైనను సర్వ సృష్టికి కారణుడైనందున ఈ దృశ్యమాన జగత్తునందరి భాగమును కాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే. సో మనం అందరూ కూడా భగవంతుడు సృష్టించినటువంటి ఈ యొక్క సృష్టిలో భగవంతుడు ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. వివిధ వివిధముగా ప్రకృతి వికారములే ఈ విధముగా ప్రకృతి వికారములే అయినటువంటి ఈ సృజిత తత్వములు ప్రకృతి వాటిని నీయందు ప్రకటించినప్పుడే అస్తిత్వమును కలిగి ఉండును. ఇవన్నీ కూడా నీలోనే ఉన్నాయి, నీవే ఇందులో ఉన్నావు, వీటన్నిటిలో కూడా ఉన్నావు. అదే సమయంలో నీవు కూడా వీటన్నిటిలో ఉన్నావు, పైగా వీటన్నిటికీ పరంగా కూడా నువ్వు ఉన్నావు. మనం సింపుల్ గా అర్థం చేసుకోవాలి అని అంటే మన శరీరం ఉంది. మన శరీరం దేంతో తయారై ఉంది? పంచభూతాలతో. పంచభూతాలతో తయారై ఉంది. అంటే మనలో పంచభూతాలు ఉన్నాయి కదా, మనలో పంచభూతాలు ఉన్నాయి. అంటే మనలో భూమి ఉంది, మనలో అగ్ని ఉంది, మనలో వాయువు ఉంది, మనలో నీరు ఉంది, మనలో ఆకాశం ఉంది. ఓకే, అన్ని ఉన్నాయి. పంచభూతాలు అన్ని కూడా మనలో ఉన్నాయి. అలా అని మనలో ఉన్న పంచభూతాలు మన బయట లేవా? ఉన్నాయి ఉన్నాయి. ఉన్నాయి ప్రభు. అంటే మనలో పంచభూతాలు ఉన్నట్లు మనకు కనపట్ల. ఈ శరీరము మట్టితో తయారైందని మనకు అర్థం కావట్ల కదా, ఈ శరీరం మట్టితో తయారు చేయబడింది అని మనకు అర్థం కావట్ల. కానీ బయట ఉన్న మట్టి మనకు కనిపిస్తుంది, బయట ఉన్న భూమి మనకు కనిపిస్తుంది, కానీ మనలో ఉన్నది మనకి కనిపించట్లేదు. అంటే ఈ పంచభూతాలు మనకి బయట ప్రకటన అవుతున్నాయి, మనలో ప్రకటన కావట్లేదు. మనలో ఉన్నాయి కానీ మనకి ప్రకటన కావట్లేదు. అంటే బయట పంచభూతాలు ఉన్నాయి, మనలోనూ పంచభూతాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం మరణిస్తామో మన శరీరాన్ని మళ్ళీ తిరిగి పంచభూతాల్లో కలిపేస్తాం కదా, మళ్ళీ తిరిగి పంచభూతాల్లో కలిపేస్తాం. అంటే మళ్ళీ మూలంలోకి కలిసిపోతుంది అనమాట. అలానే భగవంతుడు ఈ యొక్క భౌతిక సృష్టిలో ఏదైతే ఉందో ఈ భౌతిక సృష్టికి పరంగా ఉన్నారు, భౌతిక సృష్టిలోనూ ఉన్నారు అంటే దాని మీనింగ్ అది. ఓకే, ఏ విధంగా అయితే భూమి మనకి పరంగానూ ఉంది, మనలోనూ ఉంది, పంచభూతాలతోనే తయారవుతుంది కాబట్టి. అలానే భగవంతుడు కూడా ఈ భౌతిక సృష్టికి పరంగానూ ఉన్నారు, భౌతిక సృష్టిలోనూ ఉన్నారు. సో ఈ విషయాన్ని ఈయన చెప్తున్నారు. కాబట్టి సృష్టి సమయంలో తప్ప నీవు ఎల్లప్పుడూ దివ్యత్వముగా ఒంటరిగా నిలిచియుందువు. ఓకే, పుట్టి సృష్టి సమయంలో తప్ప, అంటే ఆ సృష్టి సమయంలో, అంటే ఆ సృష్టిలో నువ్వు దివ్యంగా కనపడకపోవచ్చు, కానీ బయట నువ్వు ఎల్లప్పుడూ కూడా దివ్యంగానే ఒంటరిగా నిలిచి ఉన్నావు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ 15వ శ్లోకం. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ విశ్వవిలే సమయంలో భగవానుడు వారితో తన సంబంధంను కొనసాగించుడు అన్నారు. మామూలుగా ఇది సమస్త సృష్టి విలయానికి కూడా ఆయన కారణం అంటారు కదా, అంటే ఆయన దానితో ఎటువంటి కనెక్షన్ అప్పుడు ఉండదు కాబట్టి మొత్తం ప్రళయం వస్తుందనా ప్రభుజీ? ఏంటి అర్థం కాలేదు. సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచే ఆవరింపబడి ఉన్నది, జీవులన్నీను నాయందు ఉన్నవి, కానీ నేను వాని యందు లేను. అయినను సృష్టింపబడిన సమస్తము నాయందు స్థితిని కలిగి ఉండును. అచించమైనటువంటి నా యోగ వైభవమును గాంచుము. నేను సర్వజీవులకు పోషించువాడను మరియు సర్వత్రా వసించువాడనైనను సర్వ సృష్టికి కారణమైనందున ఈ దృశ్యమాన జగత్తునందలి భాగమును కాను. ఎక్కడ చెప్పారు మీరు అన్నది? ప్రభుజీ ఇక్కడ ప్రభుజీ భాష్యంలో 3వ లైన్లో విశ్వ విలయ సమయంలో భగవానుడు వారితో ప్రళయ సంబంధమును సమయంలో కొనసాగించు. విశ్వము పరిసమాప్తి అయినప్పుడు అప్పటి వరకు భగవన్మాయచే ప్రకటమైనటువంటి జడ వస్తువులు జీవదేహములు భగవంతుని దృష్టి నుండి దూరమవును. ఆ విశ్వ విలయ సమయంలో భగవానుడు వాటిలో తన సంబంధమును కొనసాగించడు కనుక అవి అస్తిత్వమును కోల్పోవును. ఓకే, ఇప్పుడు విలయం అంటే నశించిపోవడం అనమాట బేసికల్ గా. అంటే సమస్త సృష్టి విలయం అయిపోయింది అని అంటే అందులో ఉన్నటువంటి భగవంతుడి యొక్క తత్వము విత్డ్రా అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు మన శరీరము మరణించింది అంటే ఏంటి? ఆత్మ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. ఓకే, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. మరి భగవంతుడు ఈ భౌతిక ప్రకృతి మొత్తంలో ఉన్నారు. ఓకే,
ఈ భౌతిక ప్రకృతి మొత్తం కూడా విలయానికి గురి అయింది అని అంటే అప్పుడు ఏమన్నట్టు, పరమాత్మలా భగవంతుడు ఉన్నటువంటి ఆ ప్రకృతి అప్పటి వరకు అందులో ఉన్నటువంటి ఆత్మ ఏమిటి అని అంటే పరమాత్మ కదా. భౌతిక ప్రకృతిలో చేతనం ఏమిటి అని అంటే పరమాత్మ. పరమాత్మ విత్డ్రా అయిపోయారు. భౌతిక ఇంకా శరీరం ఉంది. పరమాత్మ ఉండదు. ప్రభుజీ ఆయనలోకి కానీ వెళ్ళిపోతాం కదా ప్రభుజీ మరి. ఆయనలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆ సమయంలో ఆ భౌతిక ప్రకృతి మొత్తంలో పరమాత్మ లేరు అని అర్థం. విలయం అంటే కానీ ఏమిటి కారణం అంటే, ఆయనే కదా ప్రభుజీ, కారణమైతే ఆయనే కదా. కారణమైతే ఆయనలోకి వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ అది చేతనానికి రావాలి, మళ్ళీ అది సృష్టింపబడాలి అంటే మళ్ళీ తిరిగి పరమాత్మలా ఆయన రావాలి అందులోకి. ఓకే, అంటే ఆయన ఆయనలోకి నుంచి బయటకు వెళ్ళిపోతాం వచ్చాక కాబట్టి పరమాత్మ అక్కర్లేదు, పరమాత్మ ఉండాల్సిన పని లేదు. యాక్చువల్ గా పరమాత్మ ఎక్కడ ఉంటారు చెప్పండి మీరు? దేహంలో జీవుడు, ప్రతి జీవుడి దేహంలో పరమాత్మ కేవలం సృష్టిలో భౌతిక సృష్టిలో ఉంటారు. పరమాత్మ కేవలం పరమాత్మ కోసం మీరు ఆధ్యాత్మిక లోకానికి వెళ్తే దొరకరు పరమాత్మ మీకు. అవును అవును. ఓకే, మనం పరమాత్మకి భగవంతుడికి మధ్య తేడా అర్థం చేసుకోవాలి. ఓకే, భగవంతుడి యొక్క పాక్షిక విస్తారం పరమాత్మ, భగవంతుడు భౌతిక విశ్వంలో విస్తరిస్తారు పరమాత్మల సర్వవ్యాపకంగా. ఓకే, ఎందుకు? ఈ భౌతిక సృష్టి స్థితిని కలిగి ఉండడం కోసం. ఓకే, ఎప్పుడైతే ఈ భౌతిక సృష్టి విలయానికి లోనైందో అంటే అప్పుడు పరమాత్మ విత్డ్రా అయిపోయారు, పరమాత్మ లేరు అందులో. అంటే ఈ సృష్టి మొత్తం భగవంతుడిలోకి వెళ్ళిపోయింది. సృష్టి మొత్తం భగవంతుడిలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పరమాత్మ ఎందుకు? ఇంకా పరమాత్మ కేవలం భౌతిక సృష్టిలోనే ఉంటుంది. అర్థమైందా? సో పరమాత్మ కేవలం భౌతిక విశ్వంలో ఉంటారండి. ఓకే, మీరు పరమాత్మను పూజిస్తే మీరు భౌతిక విశ్వంలోనే ఉంటారు. భగవానుడు పూజించాలి. భగవానుడిని పూజించాలి. అంటే ఇప్పుడు ఇట్లా సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే పరమాత్మ పక్కకి వెళ్ళిపోతారు, మనము కారణాతక విష్ణులో వెళ్ళిపోతాం అంటే. కరెక్ట్. భౌతిక విశ్వం మొత్తం కారణాతక విష్ణువులోకి వెళ్ళిపోయింది. కారణాతక విష్ణువులోకి వెళ్ళిన తర్వాత సమస్త విశ్వము ఇక పరమాత్మ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా పరమాత్మ ఎందుకు ఉంటారు అక్కడ? పక్కకి వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ ఆయన దృష్టి సారించినప్పుడు వస్తాం. మళ్ళీ భౌతిక విశ్వం బయటకు వచ్చి మళ్ళీ అందులోకి పరమాత్మ ఎంటర్ అయినప్పుడు మళ్ళీ సృష్టి అనేది జరిగినట్టు. మనం బయటకు వచ్చినప్పుడు మనలో ఉంటారు, మనం ఆయనలోకి వెళ్తే ఇంకా ఆయన అక్కర్లేదు, ఆయనలోనే ఉన్నాం. లయం అయిపోయింది అనమాట. అప్పుడు భగవంతుడి తత్వంలో కలిసిపోయింది అనమాట పరమాత్మ తత్వం. ఓకేనా? అర్థమైందా మాతాజీ? 15వ శ్లోకం శ్రీదేవి మాత చదవండి. శ్రీదేవి మాతాజీ గారు ఒక నిమిషం ఇందుమతి మాతాజీ చదవండి. గుణ ప్రవాహ ఏతస్మిన్ బుధాస్త్వకిలాత్మనః గుణ ప్రవాహ ఏతస్మిన్ బుధాస్త్వకిలాత్మనః గతిం సూక్ష్మామభూదేన సంసరంతిహ కర్మభిః గతిం సూక్ష్మామబోధేన సంసరంతిహ కర్మభిః. గుణ ప్రవాహమున బంధితులై అఖిలాత్ముడనగు నిన్ను తమ చర్మమైన మహోన్నత గతిగా ఎరుగని వారు నిజముగా అజ్ఞానులు. వారి అజ్ఞాన కారణమున కర్మబంధనము వారిని జన్మ మృత్యు వలయంలో పరిభ్రమింపజేయుతున్నది. భాష్యము. భగవద్దాసునిగా తన నిజమైన ఉనికిని మరచిన జీవుడే భౌతిక దేహములలో నిరంతరము బంధించబడుటకు ఈ జగత్తునకు పంపబడును. ఆ దేహములే తానని భావించిన వాడై అట్టి బద్ధజీవుడు కర్మఫలములను అనుభవించును. కరుణాహృదయుడైన వైష్ణవునిగా వసుదేవుడు పీడిత బద్ధజీవుల పట్ల శోకించున్నాడు. అజ్ఞాన ఫలమైనటి వారి దుఃఖము కృష్ణ భక్తి జ్ఞానం చే తొలగగలదు. హరే కృష్ణ ప్రభు. ఓకే, బద్ధజీవుడు అంటే భౌతికంగా పతనం చెందినటువంటి, బంధింపబడినటువంటి వాడు, త్రిగుణాలతోటి బంధింపబడినటువంటి వాడు. త్రిగుణాలతో బంధింపబడినటువంటి బద్ధజీవుడు ఆయన జీవితం యొక్క పరమ లక్ష్యం శ్రీకృష్ణ భగవానుడు అని గుర్తించలేకపోతున్నాడు. ఓకే, కారణం శ్రీకృష్ణ భగవానుడు అని గుర్తించలేకపోవడానికి కారణం ఆయన గుణ ప్రభావంలో ఉండడము అనేటువంటిది చెప్తున్నారు. సో గుణ ప్రవాహమున బంధితులై అఖిలాత్ముడైనటువంటి నిన్ను తమ చరమమైనటువంటి మహోన్నత గతిగా ఎరుగని వారు నిజముగా అజ్ఞానులు. వారి అజ్ఞాన కారణమున కర్మబంధనము వారిని జన్మ మృత్యు వలయంలో పరిభ్రమింపజేయుచున్నది. ఓకే, అంటే ఎందుకు వాళ్ళు మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ చస్తున్నారు, మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ చస్తున్నారు అని అంటే వాళ్ళు
కర్మబంధనాల కారణంగా జరుగుతుంది. ఈ కర్మబంధనాలు అనేటువంటివి ఎందుకు వస్తున్నాయి అని అంటే అఖిలాత్ముడమైనటువంటి నిన్ను వాళ్ళు చర్మగమ్యంగా గుర్తించలేకపోతున్నారు కాబట్టి. అంటే కృష్ణ భక్తిలోకి రానటువంటి ప్రతి వ్యక్తికి కూడా కర్మబంధనం ఉంటుంది. ఓకే, కృష్ణ భక్తులు కానంత వరకు మనము కర్మబంధనంలో ఉండాల్సిందే. జన్మామృత్యు అనేటువంటిది మనం ఎదుర్కోవాల్సిందే అనేక జన్మల పాటు. ఎప్పటి వరకు భగవంతుడి కృప మనకు ఉండదో అప్పటి వరకు మనం కృష్ణ భక్తులం కాము. అప్పటి వరకు మన కృష్ణ భక్తుల యొక్క సాంగత్యంలోకి రాము, కృష్ణ భక్తులము కాము. ఓకే, అందుకనే ఎవరైనా సరే మీరు పిలుస్తుంటే రాకపోతే భాగవతం చదవండి, భగవద్గీత చదవండి, వినండి, కృష్ణలీలలు వినండి, కృష్ణ కథ వినండి అని చెప్తున్నా కానీ వాళ్ళు వింటలేదంటే మీ తప్పు కాదు. ఓకే, కారణం వాళ్ళకి ఇంకా భౌతిక సుకృతి రాలేదు, భగవంతుడి కరుణ వాళ్ళ మీద లేదు, భగవంతుడి కృప వాళ్ళ మీద లేదు. ఓకే, వాళ్ళు గుణ ప్రభావంలో ఉన్నారు. అందుకని వాళ్ళకి ఆ సుకృతి అనేటువంటిది లేదు, అజ్ఞానంలో ఉన్నారు అని చెప్పొచ్చు ఇంకా. ఓకే, అందుకని ఇక్కడ చెప్తున్నారు చూడండి, వారి అజ్ఞానం కారణంగా వాళ్ళు కర్మబంధనంలో వాళ్ళ జన్మ మృత్యువులలో పరిభ్రమిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 16వ శ్లోకం శిరీష మాత. యదృచ్ఛయానృతాం ప్రాప్య సుకల్పామిహ దుర్లభాం యదృచ్ఛయా స్మృతాం ప్రాప్య సుకల్పామిహ దుర్లభాం స్వార్థే ప్రమత్తస్య వయో గతం త్వన్మాయేశ్వరం స్వార్థే ప్రమత్తస్య వయో గతం త్వన్మాయమేశ్వర. దేవా, భాగ్యవశమున జీవుడు దుర్లభమైనట్టి సౌఖ్యకరమగు మానవ జన్మను పొందియు తనకు సర్వోత్తమమైన దాని యందు మోహగ్రస్తుడైనచో నీ మాయ అతన్ని జీవితమును వృధా కావించినట్లు చేయగలదు. హరే కృష్ణ ప్రభుజీ. ఎంతో భాగ్యవంతుడైనటువంటి వాడు మానవ జన్మను పొందుతాడు. అలా మానవ జన్మ పొందినటువంటి వ్యక్తికి అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి నీ భక్తి చేయడానికి, నిన్ను దేవాది దేవుడిగా గుర్తించడానికి, నిన్ను మహోన్నతమైనటువంటి గమ్యంగా వాళ్ళు భావించడానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు ఒక జీవుడికి మానవ జన్మలో కలుగుతుంది. కానీ మోహగ్రస్తుడైపోయి నీ మాయతోటి గనక బంధింపబడిపోయాడు అనుకోండి, ఆయన జీవితం ఏమైపోయినట్లు? వృధా అయిపోయినట్టు. అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అరుదైనటువంటి ఈ మానవ శరీరాన్ని కృష్ణ భక్తి కనుక ఉపయోగించుకోకపోతే మన జీవితం వృధా అయిపోయినట్లు అని చెప్తున్నారు వసుదేవుడు. ఓకే, నెక్స్ట్ 17వ శ్లోకం నరసింహారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. అసావహం మమైవైతే దేహే చాస్యాన్వయాదిషు అసావహం మమైవైతే దేహాచాస్యాన్వయాదిషు స్నేహపాశైర్నిబధ్నాతి భవాన్ సర్వమిథం జగత్. స్నేహపాశైర్నిబధ్నాతి భగవాన్ సర్వమిదం జగత్తు. ఈ సమస్త ప్రపంచమును నీవు స్నేహపాశముచే బంధించుతున్నావు. ఆ విధముగా జనులు భౌతిక దేహమును నేను అని తలచుచు సంతానాది సంబంధమును నాది అని తలుచుతుందురు. హరే కృష్ణ ప్రభుజీ. ఈ సమస్త ప్రపంచంలో నువ్వు సృష్టించినటువంటి బంధాలు, నువ్వు సృష్టించినటువంటి ఆకర్షణలు, నువ్వు సృష్టించినటువంటి అటాచ్మెంట్లు వాళ్ళని ఈ భౌతిక విశ్వంలోనే ఉండేలా చేస్తున్నాయి అని చెప్తున్నారు. మనము ఎందుకు కృష్ణుని దేవాది దేవుడిగా భావించలేకపోతున్నాము, ఎందుకు మనము కృష్ణ భక్తి చేయలేకపోతున్నాము అనేటువంటి దానికి మనకి కృష్ణుడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో చెప్పేశారు. భోగైశ్వర్య ప్రసక్తానం తయాపహృత చేతస. ఓకే, సో మనకున్నటువంటి ఇంద్రియ తృప్తి, మనకున్నటువంటి ఐశ్వర్యము, మనకున్నటువంటి భోగించాలి అనేటువంటి కోరిక మనల్ని భక్తిలో పురోగమించకుండా చేస్తుంది, మన బుద్ధిని నశింప చేస్తుంది, భౌతికంగా పతనం అయ్యేలా చేస్తుంది అన్నమాట. ఈ రెండు మనకి కృష్ణ భక్తికి అడ్డంకులు, భోగం, ఐశ్వర్యం. ఓకే, ఈ రెండు కూడా మనకి కృష్ణ భక్తికి అడ్డంకం. ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి ఈ యొక్క ఐశ్వర్యాన్ని ఒకవేళ కృష్ణ భక్తిలో తీసుకొచ్చేసామనుకోండి, అప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా భోగించాలి అనేటువంటి కోరిక పోయి మన ఇంద్రియాలన్నీ కూడా కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించాలి, కృష్ణుడికి సంబంధించిన దాన్ని మాత్రమే ఎంజాయ్ చేయాలి అని.
ఓకే, అలా కనుక జరగలేదనుకోండి భౌతికంగా పతనం చెందినట్లే. అందుకనే ఈ భగవంతుడు సృష్టించినప్పుడు ప్రతి దాని మీద కూడా ఆకర్షణ, భార్య, పిల్లలు, ఉమ్, తల్లిదండ్రులు, ఇల్లు, ఆస్తులు, వీటి మీద ఉన్నటువంటి ఈ ఆకర్షణ అనేటువంటిది మనల్ని నాది, నేను అనేటువంటి భావంలోనే ఉంచేసి మనల్ని తిరిగి తిరిగి జీవితాలను పొందేలా చేస్తుంది, తిరిగి తిరిగి శరీరాలను పొందేలా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 18వ శ్లోకం శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ గురించి. యువాంననః యువాంనానః సుతౌ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వరౌ యువాం ననః సుతో సాక్షాత్ ప్రధాన పురుషేశ్వరౌ భూభారక్షత్ర క్షపణా అవతీర్ణౌ తదాత్తః భూభారక్షత్రక్షపణా అవతీర్ణో తదత్తః. మీరిరువురు ప్రకృతి పురుషుడు రెండింటికి ఈశ్వరులే కాని నా పుత్రులు కారు. నీవే స్వయంగా మాకు చెప్పినట్లు భూమికి భారంగానైన రాజులను నశింపచేయుటకే ఈ ధరణిపై మీరు అవతరించిరి. భాష్యము. భౌతికంగా మోహగ్రస్తులైన వారికి తనను తన భార్యను చక్కని ఉపమానముగా వసుదేవుడు ఈ శ్లోకంలో చెప్పుకొనినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. అవాంఛితులైన క్షత్రియులను భూమిపై నుండి తొలగించుటయే తన కార్యమని కంసుని చెరలో జన్మించినప్పుడు శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు తెలిపినప్పటికీ కంసుని నుండి రక్షణము అవసరమైనట్టి నిస్సహాయ పుత్రునిగా అతనిని వారు ఆలోచించకుండగా ఉండజాలకపోయిరి. అయినను సత్యమునకు వసుదేవుడు దేవకి ఇరువురును యోగమాయ యొక్క చక్కని నిర్దేశంలోని భగవంతుని యొక్క జగన్ లీలలో పాలు పంచుకుని ఉండిరి. కేవలము దివ్యమగు అణుకువతోనే వసుదేవుడు ఈ రీతిగా తన్ను విమర్శించుకొనుచున్నాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, శ్రీకృష్ణుడు పుట్టినప్పుడు జన్మలీల, దివ్యమైనటువంటి జన్మలీలలో శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకి భాగం పంచుకునేటువంటి అవకాశం ఇచ్చారు. ఉం? శ్రీకృష్ణుడు పుట్టక ముందే వాళ్ళకి చతుర్భుజ నారాయణ రూపాన్ని చూపించారు. ఉం? నేనే మీ గర్భంలోకి వస్తున్నాను అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. కానీ శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత వసుదేవుడు శ్రీకృష్ణుని ఎక్కడ కంసుడు వచ్చి చంపేస్తాడో అని భయపడ్డాడు. ఉం? సమస్త సృష్టిని సృష్టించినటువంటి శ్రీకృష్ణ భగవాను చంపగలిగిన శక్తి సృష్టిలో భాగమైనటువంటి కంసుడికి ఉంటుందా? ఉండదు ప్రభు, ఉండదు. సో శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని పుట్టకపోతే తెలుసు ఆయనకి, పుట్టబోయేటువంటి ఆయన దేవాది దేవుడు పుడుతున్నాడు అనేటువంటి విషయం తెలుసు. కానీ పుట్టిన వెంటనే భయపడిపోయాడు. రాత్రికి రాత్రి కృష్ణుని తీసుకుని కంసుడి కారాగారం నుంచి నందుడి దగ్గర తీసుకెళ్ళిపోయి అక్కడ వదిలేసి వచ్చేశారు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉంచు, నా కొడుకుని కంసుడు చంపేస్తాడు లేకపోతే అని చెప్పాడు. ఎందుకు చేశాడు అలా? లీల జరగాలి. యోగమాయ యోగమాయ ప్రభావం, యోగమాయ ప్రభావం. ఓకే, యోగమాయ ఏం చేస్తుంది? కృష్ణుని దేవాది దేవుడు అని అనుక్షణం గుర్తించుకోకుండా చేస్తుంది. కానీ ప్రస్తుతం అదే యోగమాయ కృష్ణుని దేవాది దేవుడిగా గుర్తించేలా వసుదేవుడికి జ్ఞానాన్ని ఇచ్చింది. అంటే యోగమాయ ఒక్కొక్కసారి కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని ప్రకటన చేస్తుంది, ఒక్కొక్కసారి కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని కవర్ చేసేస్తుంది, కనపడకుండా చేస్తుంది. ఓకే, అందుకని ఎప్పుడైతే అది ప్రకటమైందో, ఎప్పుడైతే అది తెలుసుకున్నాడో తన అజ్ఞానాన్ని, తన మూర్ఖత్వాన్ని విమర్శించుకుంటున్నాడు తను తాను వసుదేవుడు. నువ్వు నా పుత్రుడు కాదు, వాళ్ళిద్దరిని ఉద్దేశించి చెప్తున్నాడు వసుదేవుడు. శ్రీకృష్ణుడిని బలరాముడిని ఉద్దేశించి మీరిద్దరు నా పుత్రులు కాదు, మీరు ప్రకృతికి పురుషుడికి కూడా ప్రభువులు మీరు. ప్రకృతికి పురుషుడికి కూడా మీరే ఈశ్వరుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో అంటే విష్ణువుకు కూడా నీవే భగవానుడివి అని చెప్పడం. పురుషుడు అంటే ఎవరండి? మహావిష్ణు. వాళ్ళకు కూడా నీవే మూలము అని చెప్తున్నారు. కాకపోతే నీవు నా పుత్రుడుగా ఎందుకు వచ్చావు అని అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి భూభారమైనటువంటి రాజులను నశింపు చేయడం కోసం నువ్వు అవతరించావు. ఎందుకు వస్తారు కృష్ణుడు? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ వస్తారు. అందుకు నువ్వు వచ్చావు అంతే తప్ప నాకు పుత్రుడుగా జన్మించావు కదా అని చెప్పేసి నువ్వు నాకు పుత్రుడు అయిపోలేదు, మేము నీకు బిడ్డలమే అని చెప్తున్నారు అనమాట. ఓకే, నువ్వు ఈ ధరణ మీద ఒక కారణంతో అవతరించారు అని
చెప్తున్నారు వాళ్ళిద్దరిని ఉద్దేశించి. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. 19వ శ్లోకం నుంచి ఇంకా రేపు చదువుకున్నాం. ఇంక 2 శ్లోకాలు ఉన్నాయి, చదివితే ఆ 2 శ్లోకాలు చదివితే వసుదేవుడు చేసే ప్రార్థన అయిపోతుంది. రేపు చేద్దామా? రేపు చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంశా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే.